అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మీ కుమారి. ఇదివరకు జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ చేశాను కదండి, దాన్ని పేరు మార్చాలనుకుంటున్నాను. ఈ మధ్య వీడియోలు కూడా చేయటం లేదండి, హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నాను. కొత్తగా నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు పెట్టే ఛానల్ పేరు లక్ష్మీ దివిసీమ రుచులు. ఎందుకంటే కొంచెం మానిటైజేషన్ అవ్వలేదు కదా, ఒకసారి పేరు మార్చి చూద్దామని మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ పేరును తెలియచేయాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. రెగ్యులర్గా వారానికి ఒక వీడియో రోజు షార్ట్ చేయాలనుకుంటున్నాను. మీ లక్ష్మీ కుమారి. అలాగే ఛానల్ నేమ్ వచ్చేసి లక్ష్మీ దివిసీమ రుచులు ఛానల్ నేమ్ అండి. ఈరోజు అయితే గండి చేపల పులుసు చేస్తున్నానండి. ముందుగా చేపల్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను. అలాగే ఇవి గండి చేపలండి, ఒక చేపేను. దీన్ని పసుపు ఉప్పేసి ముందు కడగాలండి నీట్గా, ఎందుకంటే స్మెల్ వస్తాయి కదా. పసుపు ఉప్పు గళ్ళుప్పు వేసి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి పసుపు అలాగే గళ్ళుప్పు కారం వేసి ముక్కలకి పట్టించాలండి. ఎందుకంటే ముక్క మెత్తబడిపోతుంది మామూలుగా వేసేసరికి. పసుపు గళ్ళుప్పు వేసాను. అదే మనం ఫ్రై చేయాలనుకుంటే కనుక సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను పులుసు పెడుతున్నాను కదా, దీనికి సరిపడా పసుపు గళ్ళుప్పు కారం వేసాను. ఇప్పుడు దీన్ని ఇలా మ్యాగ్నేట్ చేసుకుని మూత పెట్టి పక్కన ఉంచాలండి. తర్వాత దీనికి ఈ చేపల పులుసుకి సరిపడా మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి మీడియం సైజువి, 4 పచ్చిమిర్చి, అలాగే ఉల్లిబొందండి ఇవి 2 కట్టలు, ఒక టమాటా పెద్దది. ఈ పులుసు కూరలో టమాటా వేస్తే చాలా బాగుంటుంది. చెక్కు తీసానండి, ముక్కలు అలా ఉన్నాయి. అలాగే కొంచెం కొత్తిమీర, దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసుకున్నదైతే బాగుంటుంది. ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఈ రసం తీసుకున్నానండి పులుసు పిసికి. అలాగే స్టవ్ వెలిగించి ఈ నాన్స్టిక్ పెట్టాను. ఇప్పుడు దీనికి ఈ కూరకి గండి చేపల పులుసుకి ఈ మనం శనగ నూనె అయితే బాగుంటుందండి, ఈ రిఫైండ్ ఆయిల్ కన్నా కూడాను. ఈ నూనె వేడైన తర్వాత కొంచెం మెంతులు, మనం పులుసు కూరల్లో మామూలు వెజ్ కూరలైనా వేస్తాం కదండి, అలాగే కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర పులుసు కూరల్లో ఎలా వేస్తామో అలానే వేస్తామండి దీనిలో కూడాను. కొంచెం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి ఉల్లిపాయలు చక్కగా సన్నగా తరుక్కోవచ్చు, లేదంటే కనుక ఆయిల్ వేడయిందండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి కొంచెం ఇదివరకు అమ్మమ్మ వాళ్ళైతే ఉల్లిపాయని కూడా రోట్లో దంచేసేసేవాళ్ళండి, గుజ్జుగా ఉంటుందని పులుసు బాగా. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై అయినా కూడా ఇది అవుతుంది. ఇప్పుడు ఉల్లిబందండి, దీన్ని కూడా కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత వేయాలి. అలాగే కొంచెం పసుపు, ఈ ఉల్లిపాయ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ముక్కలకి సరిపడా గళ్ళుప్పు వేసాను కదా. పసుపు సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించాలండి. తర్వాత ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఈ నాన్ వెజ్ కూరలకి కొంచెం స్మెల్ వస్తుంది కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మాది కోడూరు అండి, మా అమ్మ వాళ్ళది కోడూరు దగ్గర. ఇప్పుడు టమాటా ముక్కలండి, ఇదివరకు టమాటాలు మనకి శీతాకాలం వచ్చేవి, ఇప్పుడు హైబ్రిడ్ టమాటాలు ఇప్పుడు వస్తున్నాయి కదా. చెక్కు తీసేస్తే కూర గుజ్జుగా ఉంటుందండి, ఆ పులుపు కూడా బాగుంటుంది. ఇవి నేను చెక్కు తీసాను టమాటా. ఇప్పుడు దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా గుజ్జుగా అవుతుందండి ఆయిల్లో. నేను ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసుకోవాలండి దీనిలో. ఇవి గండి చేపలు గట్టిగానే ఉంటాయండి, ఫ్రెష్ చేపేను. ఇవి మగ్గిపోయిన తర్వాత తీసి, ఇదివరకు అమ్మమ్మ దీనిలోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు అన్నీ కూడా కలిపి ముద్దగా నూరి వేసేవాళ్ళండి ఆయిల్లో. ఇప్పుడు అలా వేయటం లేదు,
ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పసుపు, గళ్ళుప్పు, కారం వేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఈ ఫ్రై అయిన ఉల్లిపాయలో వేసుకోవాలండి. ఈ గండి చేపల రుచి వేరు, బొచ్చి వేరుగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి కదండి. మొత్తం కూడా చేప ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఈ చేపలో జన కూడా వచ్చిందండి, అది వేరే సపరేట్గా చేశాను. ఇవి మొత్తం కూడా ఇలా వెడల్పుగా ఉన్న దానిలో వేసుకోవాలండి పులుసు కూరలు చేసేటప్పుడు. నేను చేపల కూర దాకా ఉంది కానీ దీనిలో చేస్తున్నాను. ఇవి మొత్తం కూడా ఇలా వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం అండి. అవి మొత్తం కూడా ఒక నిమ్మకాయ సైజు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు నానబెట్టి అవి పులుసు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలకి మునగార వేసుకోవాలండి. ఎందుకంటే ఉడకాలి చేప ముక్క, కానీ పులుసులో ఉడికిన ముక్క ఇలా హ్యాండిల్ పట్టుకుని తిప్పితే చక్కగా ముక్క చెదరదండి. లేదా గరిటితో తిప్పితే కనుక ఇది ఉండదు. ఇప్పుడు మొత్తం కూడా ఇలా ఒకసారి తీసి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం వేసుకోవాలండి దీనిలో. అప్పుడు బిరిసెక్కుతుందండి ముక్క, మెత్తగా కాకుండా చక్కగా చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఈరోజు ఈ దివిసీమ రుచుల్లో లక్ష్మీ దివిసీమ రుచులు ఈ ముందుగా చేసింది ఈ వంటేనండి. నేను ఇదివరకు జేడీ వరల్డ్లో చేసిన వంటలన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను. వీక్లీ ఒకటన్నా చేస్తానండి వీడియో. షార్ట్ మాత్రం రోజుకొకటి ఏదో ఒక విధంగా ట్రై చేస్తాను. నాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుందండి, కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను. కూర సగం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ముందే వేస్తే బాగా మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు వేయటం వల్ల కాస్త గట్టిగా ఉంటుంది. పులుసు కూరలో పచ్చిమిర్చి రుచిగా ఉంటుంది కదా. కరివేపాకు కూడా ఉడికేటప్పుడు వేస్తే స్మెల్ బాగుంటుందండి, వాసన అనేది తెలియనీదు. ఇప్పుడు మొత్తం కూడా ఇలా కలిగి పెట్టుకుని ఇప్పుడు దీనిలోకి అసలైన మసాలా ఉంటుందండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది చేపల పులుసులోను, అరటికాయ పులుసు, బెండకాయ పులుసు, ములక్కాయ పులుసు అన్నిటిలో కూడా వేసుకోవచ్చండి. చాలా ఫ్లేవర్ ఉంటుంది. కూర రుచి అంతా కూడా ఈ పొడేనండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించి పౌడర్ చేసుకుంటే పులుసు కూరలు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్. అయిపోయిందండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఈ చేపల పులుసు అనేది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే చల్లారిన తర్వాత కూడా ఇవి ఉదయం వండింది సాయంత్రానికి ఇంకా రుచి వస్తుందండి. చక్కగా ఈరోజు అయితే నేను ఈ గండి చేపల పులుసు చేశానండి. ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రైసు, ఈ గండి చేపల పులుసు ఉల్లిపాయ ముక్కతో గార్నిషింగ్ చేశానండి. ఇది ఈరోజు మీకు నచ్చితే కనుక వీడియో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. లక్ష్మీ దివిసీమ రుచులు మన ఛానల్ నేము. అయిపోయిందండి గండి చేపల పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.